ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది. భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపేవారే ఉపాధ్యాయులు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి, తండ్రి తర్వాతి స్థానాన్ని ఉపాధ్యాయునికి ఇచ్చారు. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. డాక్టర్, లాయర్, ఇంజనీర్ లేదా గొప్ప వ్యాపారవేత్త వీరందరినీ తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. మానవ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు ఉపాధ్యాయుడు. అందుకే తల్లి, తండ్రి తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయునికి ఇచ్చారు. నవమాసాలు మోసి లోకానికి పరిచయం చేసిన అమ్మ తొలి గురువు అయితే, వేలు పట్టుకొని నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తరువాత విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఎలా ఉండాలో తీర్చిదిద్దేది గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ఇంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు, అనంతర కాలంలో భారతదేశ 2వ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది అప్పటి భారత ప్రభుత్వం. సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు తన బాధ్యతలను ఏమాత్రం విస్మరించినా దాని ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయుడు తన బాధ్యతను విస్మరిస్తే ఆ విద్యార్థులు దారి తప్పి సమాజానికి నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు తమ విధులను నిబద్ధతతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయులు తమ విధులను స్వేచ్ఛగా, సంతోషంగా నిర్వహించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉపాధ్యాయుడు సంతోషంగా లేకపోతే అది తన విధి నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తద్వారా అది సమాజానికి నష్టం చేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించడం ఎంతో అవసరం. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డిప్యూటీ డీఈఓలు, మండల విద్యాధికారులు వంటి పర్యవేక్షణ అధికారుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండడంతో విద్యా వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడంతో ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నప్పటికీ పర్యవేక్షణ అధికారుల భర్తీ ఎంతవరకు జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియపై కూడా ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఉపాధ్యాయులే దరఖాస్తు చేసుకోకుండా ప్రభుత్వమే ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసి వాటి ఆధారంగా అవార్డులు ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 5వ తారీఖున దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించే రోజు. ఈ రోజుకు మరి పునాది ఎక్కడ ఏర్పడింది అంటే, భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశ అత్యున్నత పీఠమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడి ఈ దేశం విద్యపరంగా ముందుకెళ్లడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈ దేశంలో సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశ భవిష్యత్తు పాఠశాల గదులలో నిర్మితమవుతుందని మరి నానుడి. నిజంగా ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక పొలిటికల్ లీడర్ అయినా కానీ ఉపాధ్యాయుని దగ్గర విద్యను అభ్యసించవలసిందే. ఉపాధ్యాయుని దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిందే. ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో ఉత్తమ పౌరులని ఈ దేశానికి తయారు చేస్తూ దేశానికి అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి అంతటి గొప్ప ఉపాధ్యాయునికి ఈ రోజున మరి నిజంగా సన్మానములు, సత్కారాలు వాస్తవంగా సంతృప్తికరంగా జరుగుతున్నాయంటే లేదనే చెప్పొచ్చు. సెప్టెంబర్ 5 నాడు మండల స్థాయిలో కొంతమంది మండల బెస్ట్ టీచర్లను సన్మానించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కొంతమందిని టీచర్లను బెస్ట్ టీచర్లుగా గుర్తించి గౌరవించబడుతుంది. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కొంతమంది ఉపాధ్యాయులని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసుకొని గౌరవించడం జరుగుతుంది. కానీ ఈ సిస్టమ్ ఎలా ఉందని అంటే, నేను ఈ మండలానికి సంబంధించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుని, నేను ఈ జిల్లాకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుని, నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయుని, ఈ దేశానికి ఉత్తమ ఉపాధ్యాయుని తనే అప్లికేషన్ ద్వారా తను చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి రాసి ప్రభుత్వానికి, అధికారులకు నివేదించిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా
ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. నిజంగా ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు. నేను గొప్ప వ్యక్తినని తనే చెప్పుకోవడం కంటే ప్రభుత్వమే న్యూట్రల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేశంలో విద్యాభివృద్ధి కోసం, ఈ దేశంలో సామాజిక పరంగా సేవలు చేసినటువంటి వాళ్ళను, ఈ దేశంలో పిల్లల్ని బడిలో చేర్పించి వారికి ఉత్తమ విద్యను అందించిన వారిని స్వచ్ఛందంగా ఎంపిక చేసుకొని ప్రభుత్వమే గుర్తించి కేవలం శాలువా మెమంటో తోటి సన్మానించడం కాకుండా నగదు ప్రోత్సాహకాల ద్వారా మరి గురువులను గుర్తించినట్లయితే మరి రేపటి రోజున గురువులందరూ కూడా ఇంకా ఒక రకమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో పనిచేసి ఈ దేశంలో విద్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడతారని మరి తెలియజేసుకుంటూ, ఆ రకంగా ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి, ఈ దేశ విద్యాభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి భారతదేశ అత్యున్నత పౌరునిగా కష్టపడి విద్యనే ఆయుధంగా చేసుకొని, జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకొని ఒక మార్గదర్శిగా ఉండబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మరి ఉపాధ్యాయ వృత్తి అనేది పరమ పవిత్రమైనటువంటిది, అన్ని వృత్తుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటిది, గౌరవప్రదమైనటువంటిది. కాబట్టి ఈనాడు యువత పెద్ద ఎత్తున ఉపాధ్యాయ వృత్తి వైపు మళ్ళుతున్నారు. ఇటీవల కాలంలో చూసినట్టయితే బీఈడీ సీట్ల యొక్క సంఖ్యను కంటే ఎక్కువ డిమాండ్ పెరిగింది. అంటే పెరుగుతున్నటువంటి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ఈ వృత్తి వైపు రావడం జరుగుతుంది. మనకు ఏ వృత్తినైనా తయారు చేసేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. మనకు డాక్టర్ అయినా, కలెక్టర్నైనా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, ఎలాంటి వృత్తిలో గొప్ప వ్యక్తులనైనా తయారు చేసేది టీచర్ వృత్తే. కాబట్టి ఇది చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి. అంతేకాకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తనకున్న జ్ఞానాన్ని అంతా కూడా విద్యార్థులకు పంచి వాళ్ళను ఉత్తమ పౌరులుగా, భావి భారత పౌరులుగా, ఈ దేశ నిర్మాతలుగా తయారు చేసేటువంటి ఒక గొప్ప అవకాశం కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటుంది. అందుకే ఇది చాలా గౌరవప్రదమైనదిగా భావిస్తాం. అందుకే తల్లిదండ్రులు దైవం తర్వాత గురువే మరొక దైవంగా భావిస్తారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి పెద్దలు మనకు తెలపడం జరిగింది. ఈరోజు మరి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడంలో నేపథ్యం, ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం అనగానే సంబరాలు చేసుకోవడం కాదు, భావి భారతాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను తయారు చేసుకోవడం ఈ నేపథ్యంలో మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా కళాశాలలో, పాఠశాలల విషయానికి వస్తే ముఖ్యంగా ఈనాడు పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళకు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రణాళికలు తయారు చేసుకొని వాళ్ళ మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సినటువంటి శుభ సందర్భం ఇది.